లో అక్కడ పోలీసులకు అందుబాటులో లేకుండా చేసేది వీళ్ళే. తనకున్నటువంటి ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఆఫీస్కి రావట్లేదు కాంతిరాణ టాటా. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి సైన్ చేయాల్సి ఉంది డీజీపీ ఆఫీస్కి. ఇప్పుడు రావట్లేదు మళ్ళీ 3 రోజుల నుంచి. ఎవరు రావట్లేదు, అంతా పరార్. ఎవరు ఇండియన్ సర్వీస్ పరార్ అయిపోవటం ఏంటి? వాళ్ళ కోసం లుకౌట్ నోటీసులు. ఆ వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, ఇప్పుడు వీళ్ళు కూడా పరారా, ఇతను కూడా పరారా. ఎందుకంటే అసలు సెటిల్మెంట్లు సీఎం చేయటం ఏంటంటే, తాడేపల్లి ప్యాలెస్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో జరుగుతుంది సెటిల్మెంట్లా. ఇతను చీఫ్ మినిస్టర్గా బిహేవ్ చేశాడా, సెటిల్మెంట్ మినిస్టర్గా బిహేవ్ చేశాడా? మరి జగన్ గన్ను కంటే ముందు ఇవన్నీ ఏమైపోయినట్టు? జగనే ఒక గన్ను. జగన్ గన్నే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్నే అతను పేల్చిపారేసిన పరిస్థితి మనం చూసాం. ఏమని మీకు గుర్తుండే ఉంటుంది, హైదరాబాద్ టోల్ గేట్ దగ్గర ఒక అమ్మాయి, ఒక యువతి స్కూటీ తీసుకుని వస్తే ఆ టోల్ గేట్ దగ్గర ఎంత జరిగిందండి. అది జరిగినప్పుడు అమ్మా పేరేంటి, దిశ. అది జరిగినప్పుడు కేసీఆర్ ఏదో ఎన్కౌంటర్ జరిగితే కేసీఆర్కి హీరో వర్షిప్ వస్తే ఇతను అసెంబ్లీలో చేసిన ప్రసంగం, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్కి సెల్యూట్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఎవరికి చేయాలి సెల్యూట్? అరే సెటిల్మెంట్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేయటం అంటే, సెటిల్మెంట్లు చీఫ్ మినిస్టర్ ఏంటి? అతను ఒక ప్రభుత్వ సలహాదారా, సెటిల్మెంట్ల అడ్వైజరా సజ్జల రామకృష్ణారెడ్డి? ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 ఆ పారిశ్రామికవేత్త, A4గా కాంతిరాణ టాటా, లేకపోతే A5గా నవీన్, ఇతనెవరు ఈ విశాల్ గున్ని, A6గా ఆ కుక్కలాన్ని పెట్టాలి. అరే ఇంత అరాచకమా? చిత్రహింసలు పెడతారా ఆడబిడ్డల్ని? నీకు లేరు 2 ఆడబిడ్డలు? ఇవాళ ముంబై హీరోయిన్ జత్వానీ ప్లేస్లో వర్ష ఉంటే రాదా ఆ పరిస్థితి? నీ కూతుళ్ళకేమో స్పెషల్ సెక్యూరిటీ కోసం నువ్వు ఒక పెద్ద బిల్లే తెస్తావు, పెద్ద చట్టమే చేస్తావు. నీ కుటుంబానికి నీకు 900 మంది పోలీసుల సెక్యూరిటీ కావాలా? 300 మంది కాపలాగా అయిపోతే నువ్వు నిద్రపోవా? ఇంకా నాకు సెక్యూరిటీ లేదని నువ్వు గందరగోళం చేసి స్పీకర్కి లెటర్ రాసి కంప్లైంట్లు పెడతావా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎందుకు నీకు ఇచ్చే సెక్యూరిటీ ఈ ఫ్లైట్స్లో పంపించి ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఇలా గెస్ట్ హౌస్లో నిర్బంధించి న్యూడ్ ఫోటోలు తీస్తారా? ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి, ఏ ఆడబిడ్డకు రాకూడని పరిస్థితి. జత్వానీ లాంటి వారు ఇంకా ఎంతమంది ఇలా ఉన్నారు? ఎన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయి? ఎంతమందిని వేధించారు? ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రెడీగా ఉంది విచారణ చేయడానికి కానీ న్యాయం చేయడానికి కానీ. ఇక రాబోయే కాలంలో వచ్చే ఫిర్యాదులన్నీ ఇవే. ఇప్పటిదాకా ఏంటంటే తెలుగుదేశం కార్యాలయం, జనసేన